नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। बोगरापु रामकृष्ण के नेतृत्व में बेंगलोर निवासी वडलकुंटा राघवेंद्र राव के परिवार के सदस्यों के दानदाताओं की मदद से जन्नू मलेशम नामक एक विकलांग व्यक्ति को वरंगल के MGM सेंटर में आजीविका प्रदान करने के लिए एक जनरल स्टोर निःशुल्क प्रदान किया। कार्यक्रम में तेलंगाना दिव्यांग संगम के प्रतिनिधि MD अजीम बथिनी, राजू बंदी, चक्रपाणी और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए रामकृष्ण ने कहा कि इससे दिव्यांगों को आजीविका कमाने और समाज में आत्मविश्वास के साथ जीने में मदद मिलेगी। इसलिए अपने विकलांग लोगों की ओर से हम उन दानदाताओं के प्रति आभार व्यक्त करना चाहते हैं जो रामकृष्ण को समर्थन दे रहे हैं, और हम उनसे भविष्य में भी विकलांगों को इसी प्रकार सहायता प्रदान करने का अनुरोध करना चाहते हैं तथा हम उनके लिए सदैव ईश्वर का आशीर्वाद चाहते हैं। तेलंगाना वरंगल 9 भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। 2025 సంవత్సరం మంగళవారం రోజు బెంగళూరు వాస్తవ్యులు శ్రీ వడ్లకుంట రాఘవేంద్ర గారు మా హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వాస్తవ్యులు జన్ను మల్లేశం గారికి పాన్ డబ్బాతో జీవనోపాధి కల్పించుకొని అన్ని రకాల వస్తువుల్ని వితరణ చేయడం జరిగింది। వారి ఉద్దేశం ఏంటంటే పేద దివ్యాంగులకి వారు జీవనోపాధి కోసము వారికి అన్ని రకాల వస్తువులు ఇవ్వడంతో వారికి ఒక బతుకు దొరుకుతుంది। అదేవిధంగా వారికి ఒక ఆత్మస్థైర్యం కూడా పెరిగి వారు లైఫ్లో మంచి కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్లాలని వడ్లకుంట రాఘవేంద్ర గారు మా హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా మిత్రులందరి సహాయ సహకారాలతో అవసరమైన జన్ను మల్లేశం గారికి వారికి వస్తువులని పాన్ డబ్బాలు ఉపయోగపడే నిత్యం ఉపయోగపడి వాటి అమ్ముకునే వస్తువుల్ని వితరణ చేయడం జరిగింది। వడ్లకుంట రాఘవేంద్ర గారికి ఇలాగనే అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలతోటి ఇలాగనే ఎంతోమంది దివ్యాంగులకి అవసరం ఉండే వారికి భవిష్యత్తులో కూడా సహాయ సహకారాలు అందించాలని హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం। థ్యాంక్ యూ వడ్లకుంట। నా పేరు బొగ్గరపు రామకృష్ణ, హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుని। మా మిత్రుల